హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఆప్షన్ 1 22 జతలు, ఆప్షన్ 2 23 జతలు, ఆప్షన్ 3 46 జతలు, ఆప్షన్ 4 45 జతలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో జన్యువులు వేటిలో ఉంటాయి? ఆప్షన్ 1 డిఎన్ఏ, ఆప్షన్ 2 ఆర్ఎన్ఏ, ఆప్షన్ 3 క్రోమోజోమ్లు, ఆప్షన్ 4 లైసోజోమ్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 మూర్తిమత్వం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 పరిసరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజనాంతరం 2 పిండాలుగా పెరిగే వారు. ఆప్షన్ 1 సమరూప కవలలు, ఆప్షన్ 2 విభిన్న రూప కవలలు, ఆప్షన్ 3 బహురూప కవలలు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య. ఆప్షన్ 1 46 జతలు, ఆప్షన్ 2 23 జతలు, ఆప్షన్ 3 26 జతలు, ఆప్షన్ 4 45 జతలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలోని క్రోమోజోమ్ల సంఖ్య. ఆప్షన్ 1 23 జతలు, ఆప్షన్ 2 44 జతలు, ఆప్షన్ 3 46 జతలు, ఆప్షన్ 4 26 జతలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 జన్యువులే అనువంశికత లక్షణాల వాహకాలు, ఆప్షన్ 2 స్త్రీ నుండి కేవలం X క్రోమోజోమ్ మాత్రమే విడుదలగును, ఆప్షన్ 3 పురుషుడి నుండి X లేదా Y క్రోమోజోమ్లు విడుదలగును, ఆప్షన్ 4 లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వాణిలో ఏవి? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలలో ఏదో ఒకటి, ఆప్షన్ 4 అనువంశికత పరిసరాలు రెండును. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనునవి. ఆప్షన్ 1 జీవకారకాలు, ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక కారకాలు, ఆప్షన్ 3 సామాజిక కారకాలు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రమ్య, గీత అనే ఇద్దరు సోదరీలలో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం. ఆప్షన్ 1 సారూప్యం నియమం, ఆప్షన్ 2 వైవిధ్య నియమం, ఆప్షన్ 3 ప్రతిగమన నియమం, ఆప్షన్ 4 సామ్య నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు కుమారులలో అందరూ నటులు కాలేకపోవడమును నిరూపించే అనువంశిక నియమం. ఆప్షన్ 1 సారూప్య నియమం, ఆప్షన్ 2 ప్రతిగమన నియమం, ఆప్షన్ 3 పోలిక నియమం, ఆప్షన్ 4 వైవిధ్య నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వారిలో సరికాని జత. ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు, ఆప్షన్ 2 కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు, గుహ అనే చింపాంజీ, ఆప్షన్ 3 పియర్సన్ కవలలు అన్నదమ్ములు దయాదులు, ఆప్షన్ 4 డల్ మక్ జూక్స్ కుటుంబాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం పైన పరిసరాల ప్రభావంను సమర్థించే వారిలో సరికానిది ఏది?
ఆప్షన్ 1 పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం డబ్ల్యూసి బాగ్లే. ఆప్షన్ 2 పెంపుడు శిశువులు పోడాల్క్. ఆప్షన్ 3 జిప్సీ నడిపే వారి పిల్లలు గోర్టన్. ఆప్షన్ 4 19 జతల సమరూప కవలలు వాట్సన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనుకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? ఆప్షన్ 1 ప్రతిగమన ప్రభావం ఉంటుందని. ఆప్షన్ 2 విద్యయందు ఆసక్తి లేనివారిగా. ఆప్షన్ 3 కాలయాపన చేసేవారిగా. ఆప్షన్ 4 వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతులైన తల్లిదండ్రులు పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం. ఆప్షన్ 1 సామ్య నియమం. ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. ఆప్షన్ 3 వైవిధ్య నియమం. ఆప్షన్ 4 ప్రవర్తన నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి? ఆప్షన్ 1 లింగ నిర్ధారణ. ఆప్షన్ 2 అనువంశికత లక్షణాలు. ఆప్షన్ 3 శిశువుల సంఖ్య. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రమ అనే బాలిక వయసు 3 సంవత్సరాలు. పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగినది. దీనికి గల కారణం ఏమి కావచ్చును? ఆప్షన్ 1 అనువంశికత. ఆప్షన్ 2 జన్యుపరమైనవి. ఆప్షన్ 3 పరిసరాలు. ఆప్షన్ 4 అనువంశికత పరిసరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.